నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు షెడ్యూల్ ప్రకటించిన చంద్రబాబు 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడి. రెండో దశపై కేంద్రంతో చర్చిస్తానని ప్రకటన. రాజధానిలో మరో 24,276 కోట్ల పనులకు సిఆర్డీఏ ఆమోదం. 103 ఎకరాల్లో అసెంబ్లీ భవనం. 3 రోజుల్లో టెండర్లు ప్రారంభిస్తామన్న సర్కార్. టీడీపీ జనసేన శ్రేణుల మధ్య సమన్వయం పెంపుపై చంద్రబాబు పవన్ భేటీ. నాగబాబు ప్రమాణ స్వీకారం, నామినేటెడ్ పదవులపై చర్చలు. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి. కేబినెట్ భేటీ తర్వాత పొంగులేటి వెల్లడి. ఏసీబీకి పంపనున్నట్లు వ్యాఖ్య. లగచర్లపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టు. పర్యాటక బిల్పై చేపట్టిన సర్కార్. విపక్షం ఆందోళనతో సాగని సభ. షెడ్యూల్పై రాని స్పష్టత. సర్పంచులకు బకాయిలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో వాడివేడి చర్చ. ఎప్పటిలోపు చెల్లిస్తారన్న బీఆర్ఎస్, వారసత్వంగా ఇచ్చారన్న మంత్రులు. కాంగ్రెస్ హయాంలో కుర్చీ కోసం రాజ్యాంగ సవరణలు చేశారన్న బీజేపీ. 10 ఏళ్లలో బలోపేతానికి ఏం చేశారో చెప్పాలని ప్రధానికి ఖర్గే ప్రశ్న. పెర్త్ టెస్ట్లో భారత్ ఎదురీత. 51 పరుగులకే 4 వికెట్లు పతనం. 3వ రోజు పలుమార్లు ఆటకు అడ్డుపడిన వరుణుడు. పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి కార్యాచరణను పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఖరారు చేశారు. గత ప్రభుత్వ విధ్వంసంతో కనీసం 10 నుంచి 15,000 కోట్ల నష్టం జరిగి ఉంటుందన్న ఆయన, ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు గత వైసీపీ ప్రభుత్వమే అంగీకరించిందని గుర్తు చేశారు. ఎత్తు పెంపు సహా రెండో దశపై కేంద్రంతో చర్చలు జరపనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని శరవేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్న సీఎం ప్రాజెక్టు పనుల్ని విహంగ వీక్షణం చేశారు. తర్వాత వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి పనుల తీరును పరిశీలించారు. అనంతరం పోలవరం గ్యాప్ 1 పనుల్ని పరిశీలించిన సీఎం ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. రోడ్డు మార్గం ద్వారా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి డయాఫ్రమ్ వాల్ పరిస్థితిని పరిశీలించారు. తర్వాత అధికారులు, ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు తొలి దశ పనుల కోసం కేంద్రం 12,157 కోట్లకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ప్రాజెక్టు పెండింగ్ పనుల్ని పూర్తి చేయాల్సిన షెడ్యూల్ ప్రకటించారు. కొత్తగా డయాఫామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ రెండు కూడా ప్యారల్ గా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది. జనవరి 2వ తారీఖున వర్క్ స్టార్ట్ అవుతుంది. 2025 డిసెంబర్కే డయాఫామ్ వాల్ పూర్తి కావాలి. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కుడి ఎడమ కాలువల కనెక్టివిటీ, హెడ్ రెగ్యులేటర్ పనులకు విధించిన గడువును సీఎం వివరించారు. కుడి కాలువ కనెక్టివిటీ 1.5 year లో కంప్లీట్ చేయమంటున్నాను. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 year లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 జూలై అన్నారు. దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు. ముందుగానే చేయమంటున్నాం. ఎడమ కాలువ కనెక్టివిటీస్ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు డిసెంబర్ 1న ప్రారంభమైనాయి. 2027 ఫిబ్రవరికి పూర్తి చేస్తా ఉంటున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ ఛానల్ పనులు 26 ఏప్రిల్ లోపల పూర్తి చేయాలని, ఇరిగేషన్ టన్నల్ పనులను 27 ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలని, కుడి కనెక్టివిటీస్ పరిధిలో ట్విన్ టన్నల్స్ ఉన్నాయి, 26 లోపల పూర్తి చేయాలని, బండ్ 1-2 పనులు కూడా మే 25 పూర్తి చేయాలని. భూసేకరణ, R&R ప్యాకేజ్, స్పిల్ ఛానల్ పనులు పూర్తికి స్పష్టమైన గడువు నిర్దేశించారు. భూసేకరణ కూడా 16,440 ఎకరాలు చేయాలి. ఏప్రిల్ 25కు పూర్తి చేయమంటున్నాం. R&R కూడా 2026కి పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇవన్నీ క్లియర్ కట్ గా మీకు అందరికి టైము, డేట్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేశాం. ఇదే ఇన్ఫర్మేషన్ ఈరోజు PPA కూడా సబ్మిట్ చేస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు కూడా చెప్తారు, డిస్కస్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ, సిడబ్ల్యూసి అండ్ పిపిఏ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు ఏదైనా సజెషన్స్ తీసుకుంటాం. ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితిలో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్. ప్రాజెక్టు రెండో దశను త్వరగా పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం తెలిపారు. ఫేజ్ 2 కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి విల్ రైట్ లెటర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని కూడా స్టార్ట్ చేయమని. ల్యాండ్ ఎక్విజిషన్, R&R అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. సుప్రీం కోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది, దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 గానీ 45.72 గానీ ఏమేమి అనుమతులు కావాలనో, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ప్రాజెక్టు కోసం కేంద్రం 8,242 కోట్లు విడుదల చేస్తే గత వైసీపీ ప్రభుత్వం 2,334 కోట్లను పక్కదారి పట్టించిందన్న చంద్రబాబు 2,000 కోట్ల మేర బిల్లుల్ని పెండింగ్ పెట్టిందని తెలిపారు. అమరావతిలో కొత్తగా 24,276 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన సీఆర్డీఏ అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ల పనులకు ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు 3 సమావేశాల ద్వారా 45,249 కోట్ల పనులకు అథారిటీ అనుమతి ఇచ్చిందని సమావేశం తర్వాత మంత్రి నారాయణ చెప్పారు. అసెంబ్లీ భవనానికి 765 కోట్లు, హైకోర్టు భవనానికి 1,048 కోట్లు, 5 ఐకానిక్ టవర్లకు 4,665 కోట్లు ఖర్చు కానుందని వివరించారు. 4 జోన్లలో రహదారుల టెండర్లకు 9,699 కోట్లు ఖర్చవుతుందన్న మంత్రి ట్రంక్ రోడ్ల కోసం 7,794 కోట్ల విలువైన పనులకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. వచ్చే మంత్రివర్గంలో వీటికి ఆమోదం తెలపనున్నట్లు వివరించారు. అసెంబ్లీ బిల్డింగు 103 ఎకరాల్లో యాక్చువల్గా నిర్మిస్తున్నాం. ఇది మొత్తం 11.22 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్, ఎత్తు 250 మీటర్లు. అదేవిధంగా హైకోర్టు భవనం 20,32,000 చదరపు అడుగులు, ఇది 42 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. దీని హైట్ 55 మీటర్లు. 5 టవర్స్ ఉన్నాయి. అందులో GAD టవర్ తీసుకుంటే అది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 47 ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్. టవర్ 2, టవర్ 3, టవర్ 4, టవర్ 5 అన్ని కలిసి 68,88,064 చదరపు అడుగులు. తెలుగుదేశం, జనసేన పార్టీలో పై స్థాయి నేతల మధ్య ఉన్న సమన్వయమే క్యాడర్లోనూ ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. సచివాలయంలో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమైన ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జనసేన నేత పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించగా ఆయన ప్రమాణ స్వీకార తేదీ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల తుది జాబితా సహా ఇతర అంశాలపైన చర్చించారు. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయంపైన సమాలోచనలు జరిపారు. రాబోయే సహకార ఎన్నికల్లో కూడా ఇదే తరహా సమన్వయంతో పనిచేయాలి అనే అభిప్రాయానికి వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గవర్నర్ అనుమతిని ఏసీబీకి సీఎస్ శాంతికుమారి పంపిస్తారని మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియా ఇన్స్టాగోష్ఠిలో వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఏసీబీ చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్ రేస్లో కేటీఆర్ పై విచారణకు సంబంధించి గవర్నర్ అనుమతిపై కేబినెట్లో చర్చ జరిగిందన్న పొంగులేటి, ఫార్ములా ఈ రేస్లో జరిగిన దోపిడీపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనన్న మంత్రి చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. ఈ రేస్ అంశంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కేసు నమోదుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పొంగులేటి వెల్లడించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే 6 బిల్లు పెడతామని మంత్రి వివరించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదన్న పొంగులేటి ప్రధానమైన అవినీతిని ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య తెలంగాణ శాసనసభ ఎలాంటి చర్చలు జరగకుండానే రేపటికి వాయిదా పడింది. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు నివాళులు అర్పించిన తర్వాత సభ కొద్దిసేపు వాయిదా పడగా స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీ పని దినాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే బీఏసీ ముగియగా ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఏసీ నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పటం లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు బీఏసీ లేకుండానే 2 బిల్లులు తెచ్చి చర్చ పెట్టడం సంప్రదాయ విరుద్ధమని విమర్శించారు. సభ కనీసం 15 రోజులు నడపాలని కోరితే 3-4 రోజులు జరుపుతామని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు.
తర్వాత సభ సమావేశం కాగా లగచర్ల రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు చేతపట్టి నిరసనకు దిగారు. సభ మర్యాదల్ని దెబ్బతీసేలా ప్లకార్డులు ప్రదర్శించవద్దని బీఆర్ఎస్ సభ్యుల్ని స్పీకర్ వారించారు. ఈ క్రమంలో పర్యాటక అంశంపై మంత్రి జూపల్లి చర్చను చేపట్టగా బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించగా స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వనందుకే లగచర్ల రైతుల్ని 30 రోజులకు పైగా జైల్లోనే ఉంచారని, వారిపై 3rd డిగ్రీ ప్రయోగించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం రైతుల కంటే పర్యాటకానికే ప్రాధాన్యం ఇస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ పర్యటన, జైలు పర్యటన మాత్రమే ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలు చేసి ఒక్క పైసా తేకపోగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైలు పర్యటనకు పంపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట, అది చర్చనీయాంశం కాదట. కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఈ రోజు ఒక రూపంలో వచ్చినాం, రేపు ఇంకో రూపంలో వస్తాం. తప్పకుండా నేను ఎంటగడతాం. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ పెట్టకుండా సభ నుంచి వెళ్లిపోవడానికే బీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. నాడు రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఇప్పుడు లగచర్ల ఘటనపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రేపు అవకాశం కల్పిస్తామని స్పీకర్ చెప్పినా టూరిజం బిల్పై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారని దుయ్యబట్టారు. వీళ్ళ హయాంలో ఖమ్మంలో రైతులకు బేడీలు వేసుకొని తీసుకొచ్చినటువంటి వీళ్ళు ఈరోజు లగచర్ల గడ్డను పట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి ఇష్టానుసారంగా అసెంబ్లీ తప్పుదో పట్టించగా వేయడం, మా రాజ్యాన్ని వేడుకుంటున్నాం వీళ్ళకి తగిన బుద్ధి రావాలని. అసలు వీళ్ళకు ప్రజా సమస్యలపైన మాట్లాడిన ఆలోచన లేకుండా ఈ విధంగా సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా సభను తప్పుదో పట్టించే విధంగా చేసేటువంటి కార్యక్రమం తప్పడుతూ దీనికి ఏం సమాధానం చెప్తారు బీఆర్ఎస్ నాయకులను మేము అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల మధ్య తెలంగాణ శాసన మండలి కూడా రేపటికి వాయిదా పడింది. లగచర్ల రైతులకు బేడీల అంశంపై చర్చించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం సమాధానం ఇస్తుందని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించినప్పటికీ వారు శాంతించలేదు. ప్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. పెద్దల సభలో విపక్ష సభ్యులు మర్యాదలు పాటించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చలో పాల్గొని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించగా మండలి రేపటికి వాయిదా పడింది. రాజ్యాంగంపై రాజ్యసభలో చేపట్టిన చర్చలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చలను ప్రారంభించిన సీతారామన్ భారత రాజ్యాంగం కాల పరీక్షకు నిలబడిందని చెప్పారు. భారత్ మరో 50 దేశాలు ఒకేసారి రాజ్యాంగం రాసుకున్నప్పటికీ తర్వాత ఆయా దేశాలు తమ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాయని సీతారామన్ వెల్లడించారు. భారత రాజ్యాంగం అలాగే కొనసాగుతోందన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని బీజేపీ గౌరవించడం లేదని ఇప్పుడు కాంగ్రెస్ గగ్గోలు పెడుతోందన్న కేంద్ర మంత్రి నెహ్రూ తెచ్చిన తొలి రాజ్యాంగ సవరణ వాక్ స్వాతంత్రం హరించేందుకేనని ఆరోపించారు. గరీబీ హఠావో హామీని కాంగ్రెస్ తన హయాంలో నిలబెట్టుకోలేదని విమర్శించారు. హస్తం పార్టీ మహిళల వ్యతిరేకేని, అందుకే తమ పాలనలో మహిళా బిల్లును ఆమోదించలేదని చెప్పారు. ప్రజల మేలు కోసం కాకుండా తమ కుర్చీ కాపాడుకునేందుకు కాంగ్రెస్ పలుమార్లు రాజ్యాంగ సవరణ చేసిందని దుయ్యబట్టారు. జాతీయ జెండాను, అశోక చక్రాన్ని, రాజ్యాంగాన్ని తొలినాళ్లలో వ్యతిరేకించిన వాళ్లు ఇప్పుడు తమకు రాజ్యాంగంపై పాఠాలు చెబుతున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 1949లో మనస్ఫూర్తికి అనుగుణంగా లేదని ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించిందని 75 ఏళ్ల రాజ్యాంగ ప్రస్థానంపై జరిగిన చర్చలో ఖర్గే తెలిపారు. కోర్టు ఆదేశాలతోనే 2002 జనవరి 26న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారని చెప్పారు. ప్రపంచంలోని అనేక శక్తివంతమైన దేశాల్లో వయోజనులకు, మహిళలకు ఓటు హక్కు లేని రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగం భారత్లో వయోజనులు, మహిళలకు ఓటు హక్కు కల్పించినట్లు ఖర్గే చెప్పారు. ఆ చర్యను ఆర్ఎస్ఎస్, జనసంఘ్ వ్యతిరేకించాయన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడని వారికి స్వేచ్ఛ, రాజ్యాంగం ప్రాముఖ్యం ఎలా తెలుస్తుందని బీజేపీపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ కంటే పెద్ద అసత్యవాది ఎవరూ లేరన్న ఖర్గే 15 లక్షలు ఇస్తామన్న హామీ సంగతి ఏంటని ప్రశ్నించారు.
ప్రధాని భక్తి దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకువెళ్తోందన్న ఖర్గే వాస్తవాలు దాచి నెహ్రూపై ఆరోపణలు చేసేందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సర్పంచుల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నపై వాడివేడి చర్చ జరిగింది. 2024 నవంబర్ 1 వరకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు 691.93 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇందుకు సమాధానం ఇచ్చిన మంత్రులు బీఆర్ఎస్ హయాంలోనే బకాయిలు ఉన్నాయని చెప్పారు. అందరికీ బకాయిలు చెల్లిస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగానే జాప్యం జరుగుతోందన్నారు. ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. అటు ఇరుపక్షాల పరస్పర దూషణలు మానుకుని నెలలోపు బిల్లులు చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు. ఈ చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్ని క్లియర్ అయ్యేటి. మేము చెల్లించమనలేదు. మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం. మీరు అప్పుడే డబ్బులు ఇచ్చుంటే బాగుండేదని. ఎస్, నేను ఇచ్చాను. పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఏడాది అయినాక కూడా చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు వాకౌట్ చేస్తున్నాం. మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడివి అధ్యక్ష? ఈ రోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా? తెలంగాణలో సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్తగా 31 లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు శాసన మండలిలో తెలిపారు. కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీని వేశామని చెప్పిన మంత్రి అర్హులకు ఇప్పుడిచ్చే 6 కిలోలు సన్నబియ్యం అందజేస్తామని తెలిపారు. రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామని వివరించారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జరగనున్నట్లు పేర్కొంది. ఆస్తి కోసం ఓ మహిళ సొంత సోదరుల్ని చంపిన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లో చోటు చేసుకుంది. యానాది కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పౌలిరాజుకు 3 సంతానం. ఆయన పక్షపాతంతో ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. పౌలిరాజు మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుపై 3 మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో తన సోదరులు గోపికృష్ణ, దుర్గా రామకృష్ణను ఒకరికి తెలియకుండా మరొకరిని కృష్ణవేణి చంపేసింది. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా ఈ నెల 10న అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి చంపేసినట్లు చెప్పింది. తమ్ముడు దుర్గా రామకృష్ణని నవంబర్ 26న కాలువలో పడేసి చంపినట్లు వెల్లడించింది. ఈ మేరకు ముప్పాళ్ల కాలువలో పోలీసులు గాలింపులు చేపట్టగా గోపికృష్ణ, దుర్గా రామకృష్ణ మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుసేన్ మరణంపై సంగీతకారులు, సినీ రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. భారత్ ఇప్పటివరకు సృష్టించిన గొప్ప సంగీతకారులో హుసేన్ ఒకరని గ్రామీ అవార్డు గ్రహీత సంగీతకారుడు రికీ కేస్ తెలిపారు. అమెరికన్ డ్రమ్మర్ నేట్ స్మిత్ సైతం హుసేన్ మృతికి సంతాపం తెలిపారు. జాకీర్ హుసేన్ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ దేశం కళామ తల్లి ముద్దుబిడ్డను కోల్పోయిందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్ జాకీర్ హుసేన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ నివాళి అర్పించారు. 73 జాకీర్ హుసేన్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ కారణంగా తలెత్తిన సమస్యలతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూశారు. జాకీర్ హుసేన్ కు భార్య ఆంటోనియా మినెకోలా, కుమార్తెలు అనీసా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషి ఉన్నారు. తమిళనాడులోని రామేశ్వరం, శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఫెర్రీ సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్కు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు
అనురాగ్ కుమార దిశనాయక్యతో ప్రధాని ఇవాళ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భేటీలో నిర్ణయించారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య కీలక అవగాహన ఒప్పందాలు జరిగాయి. రక్షణ సహకారానికి సంబంధించిన ఒప్పందానికి త్వరలో తుది రూపం ఇచ్చేందుకు అంగీకరించామని ప్రధాని చెప్పారు. విద్యుత్ గ్రిడ్ కనెక్టివిటీ, బహుళ ఉత్పత్తి పెట్రోలియం పైప్ లైన్లను స్థాపించడం ద్వారా ఇంధన రంగంలో సంబంధాలను పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తమిళుల ఆకాంక్షలు శ్రీలంక నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని శ్రీలంక అభివృద్ధి కోసం భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన లేఖలను తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీ లేఖ రాసింది. 2008లో పార్టీ అగ్రనేత సోనియా గాంధీ వాటిని తీసుకున్నారని, తిరిగి అప్పగించే విషయంలో సహకరించాలని కోరింది. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నెహ్రూ లేఖలను జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. 51 బాక్సులో ఉన్న లేఖలను 2008లో సోనియా గాంధీకి పంపగా ఇంకా ఆమె వద్దే ఉన్నాయి. వాటిని తిరిగి అప్పగించాలని సెప్టెంబర్లోనే ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం కోరింది. డిసెంబర్ 10న రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసింది. కనీసం ఫోటో కాపీస్ లేక డిజిటల్ కాపీస్ అందించాలని కోరింది. నెహ్రూ, ఎడ్విన్ మౌంట్ బాటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, జయప్రకాష్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణ ఆసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి ప్రముఖుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయి. అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్న వేళ మదుపరులు ఆచితూచి స్పందించడం మార్కెట్ పతనానికి దారితీసింది. గత సెషన్లో 843 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 384 పాయింట్లు క్షీణించింది. ఉదయం 82,000 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 82,116 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం బ్లూ చిప్ రంగాల వాటాల్లో అమ్మకాల ఒత్తిడితో 81,551 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 81,748 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 100 పాయింట్లు తగ్గి 24,668 పాయింట్ల వద్ద ముగిసింది.